రాజీ గారు చెప్పండి, చిరంజీవి గారి ఇష్యూకి వెళ్దాం. చిరంజీవి గారి గొంతు సవరించుకోవడం కాస్త మంచి పరిణామమే. లైలా దాని మీద జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఆయన రాజకీయాలకి మాట్లాడినంటున్నాడు. మొన్నేమో జై జనసేన అని చెప్పి మొత్తం ఒక మిగతా వాళ్ళందరినీ దూరం చేసుకున్నట్లుగా మాట్లాడి సినిమా ఇండస్ట్రీకే నష్టం చేసేలాగా వ్యవహరించారు ఆయన కానీ పృథ్వీ కానీ. ఇప్పుడు చిరంజీవి గారి గొంతు సవరించుకోవడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? సార్ ఒకటి సార్, చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల పరంగా ఆయన అందరూ అభిమానిస్తాం. అయితే చిరంజీవి గారు సినిమా నటుడులా మాట్లాడితే అది పద్ధతి, గౌరవంగా ఉంటది. ఎందుకంటే అదే చిరంజీవి గారి మీద గరికపాటి నరసింహారావు గారు కసుబుస్సులు ఆడితే ఇదే మీ చర్చా వేదికలో మీరు కానీ నేను కానీ గరికపాటి నరసింహారావు గారిని తప్పు పెట్టాం, చిరంజీవి గారికి ఇవ్వాల్సినట్టు గౌరవం ఇవ్వాలని చెప్పి గంటాపదంగా మనం అందరం కోరాం. దట్స్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ చిరంజీవి గారు. బట్ చిరంజీవి గారి విషయంలో కొంత నాకు బాధ ఎక్కడ కలుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అంత గౌరవం ఇచ్చారు, భారతమ్మ గారు అంత గౌరవం ఇచ్చారు, ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి సాల్వా కప్పి మొమెంట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తే, ఆయన సొంత తమ్ముడు రాజకీయాల కోసం నాన్న నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి నమస్కారం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదు, జగన్మోహన్ రెడ్డి అహంకారం అని చెప్పి నీ సొంత తమ్ముడు ప్రచారం చేస్తే ఏనాడన్నా బయటకు వచ్చి ఒక్క ట్వీట్, ఒక్క వీడియో లేదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు అన్నటువంటి నిజాన్ని చిరంజీవి గారు ఎందుకు చెప్పలేకపోయారు? ఈ బాధ అందరిలో ఉంది. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సోకాల్డ్ మురళీమోహన్, చిరంజీవి గారు, మిగతా యాక్టర్లు అందరూ వెళ్ళిపోయి కూడా జీ హుజూర్ బాబు అంటూ నమస్కారాలు పెడితే ఎవరిని కూడా తిరిగి నమస్కారం ఆయన పెట్టలేదు. అప్పుడు ఎవరికి తప్పు పట్టదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకో మరి ఈ విధమైనటువంటి ఒక పార్షియాలిటీ ఫీలింగ్ మిగతా వారి మీద చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకో అక్కస్తో వీళ్ళంతా ఉంటున్నారు అన్నటువంటి అభిప్రాయం చూసిన వ్యూవర్స్ అందరు కూడా కలుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చిరంజీవి గారు మాట్లాడుతూ ఫ్లోలో మాట అన్నారు, ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేన అని. దాన్ని ఎలా తీసుకోవాలి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కల్పిస్తారు అంటే జనసేన బీజేపీలో టీడీపీలో కలిపేస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేన అంటే ప్రజారాజ్యం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది నానా ఇది చేశారు, అదే ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దామని చెప్పి తెలుగుదేశం పచ్చ మీడియా రాసింది కదా. అంటే రేపు ఉదయం జనసేన కూడా ఆ పచ్చ మీడియా అదే విధంగా వెన్నుపోటు పొడవబోతుందని చెప్పి ముందే పవన్ కళ్యాణ్కి ఇంటిచ్చినట్ట. ఆ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఇంకోటి, ఆ పృథ్వీ గారు, ఇప్పుడు మీరు యాక్టర్లా ఉండండి, రాజకీయ నాయకులులా ఉంటారు, ఎవడ పనాలు చేయాలి వాళ్ళ పనులు ఎట్టేస్తే ఎలా ఉంటదంటే కొంప అయిపోద్ది. ఈ రోజు పాపం ఎవరో ఒక కుర్ర హీరో, ఆ విశ్వక్సేన్ యంగ్స్టర్, ఎవరైనా సరే రాజకీయాలైనా సినిమా ఫీల్డా వ్యాపారమా, యంగ్స్టర్స్ అందరూ రావాలి, అన్ని సామాజిక వర్గాలు మరి అందులో అభివృద్ధి చెందాలి. పాపం ఆయన ఏమైంది, ఈ పృథ్వీ చేసినటువంటి దిక్కుమాల కామెంట్స్ కి హర్ట్ అయ్యింది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టిందంటే ఎంత తలపొగరొత్తిన వాళ్ళైనా సరే ఆ కొమ్ముల్ని వంచి వాళ్ళ నేల మీద తీసుకొచ్చి నిజం ఇదిరా బాబు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకని చెప్పి నిరూపించగలిగినటువంటి సమర్థత, సామర్థ్యం, సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఉంది. దాని రిజల్టే సుమారు ఒక 60,000 ట్వీట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి, బాయ్కట్ లైలా అని. దెబ్బతాళ్ళు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి అటువంటి సీన్ లేదు, 150 లేదు, 11 లేదు, ఆయన మాట్లాడినప్పుడు నేను వేదిక మీద లేదని చెప్పాడు. వాస్తవమే, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు వేదిక మీద లేరు. కాబట్టి ఏమిటంటే పృథ్వీ లాంటి వాళ్ళు, మరొకరు లాంటి వాళ్ళు, మీరు వ్యాపారంగా మీ వృత్తి, మీ యాక్టింగ్ చేసుకోండి. రాజకీయాల్లో గెలికి పడుకున్నోడిని లేపు తన్నించుకున్నట్టు ఉండకూడదు. ఎవరైనా సరే సినిమాగా చిరంజీవి గారు కట్టుబడి ఉంటారా? చిరంజీవి గారు ఇప్పుడు కట్టుబడి ఉంటారా దీనికి? గొంతు సవరించుకోవటాన్ని సమర్థిస్తున్నారా? సార్ నేను ఆయన ఉంటారని నేనైతే అనుకోను సార్. చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ఒకసారి దూరిందంటే అది ఎప్పటికీ మనుషుల నుంచి పోదండి. చిరంజీవి గారు సినిమా యాక్టర్ గా మన అందరికి ఇష్టమే, కానీ ఏమో ఆయన మనోగతం ఏముందో, రాజకీయాల ఆలోచనలు. ఇప్పుడు ఆయన ఎప్పుడు నా తమ్ముడికి సపోర్ట్ చేయని అంటారు, కానీ నా తమ్ముడు నేను సపోర్ట్ చేశాను ఆశిస్తున్నాయి అంటారు. ఒకసారి ఏమో తమ్ముడు వేరు రాజకీయం వేరు అంటారు. సో చిరంజీవి గారు సినిమాల్లో మంచి హీరో, కానీ రాజకీయాలు అంతగా క్లిక్ అవ్వలేదు. రాజకీయాల్లో కూడా ఒక స్టాండర్డ్ అయినటువంటి మాటలు ఎప్పుడు ఉండవు చిరంజీవి గారివి. మీరు చెబుతున్న దాని ప్రకారం మాట మార్చడంలో పవన్ కళ్యాణ్ చిరంజీవికి పెద్ద తేడా లేదనమాట. అట్లయితే అంతే కదా సార్. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇంకా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు జిహుసూర్ అయిపోయాడు తప్పితే, మరి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కలిసి పోటీ చేయమని ఇదే చంద్రబాబు ప్రపోజల్ పెడితే చిరంజీవి గారు ఒప్పుకోలేదు కదా. ఓ రకంగా రాజకీయ అనుభవం, రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల చిరంజీవి గారు రాజకీయాల్లో దెబ్బతిన్నారు. ఇప్పటికే ఆయనకి ఆ రాజకీయాలు అంత పవన్ కళ్యాణ్ గారికి అబ్బినంత చిరంజీవి గారికి ఇంకా రాజకీయాలు అవ్వలేదని నేనైతే అనుకుంటున్నా. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు సార్, చిరంజీవి గారి ఎపిసోడ్ లో ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా నటుడుగా స్వయం కృషితో ఎదిగినటువంటి అందరివాడు, రాజకీయాల్లో దారి తప్పిన బాటసారి. ఆయన రాజకీయాల్లో ప్రజారాజ్యం పెట్టడం తప్ప ఆ తర్వాత ప్రతి అడుగు దారి తప్పారు.
చివరకు ఆయన కూడా నష్టపోయాడు రాజకీయంగా, ప్రజలు కూడా ఆకాంక్షలు దెబ్బతిన్నాయి. ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ కి తెలుగుదేశానికి భిన్నమైన రాజకీయం చేద్దామని. 12-18% ఓట్లేస్తే సరాసరి ఏ పార్టీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టాడు. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీలో జరిపినాడు, కేంద్ర మంత్రి పదవి అయిపోయినాడు. ఆ తర్వాత అక్కడన్నా ప్రశాంతంగా కాంగ్రెస్ లోనే ఉన్నాడా? మళ్ళీ బీజేపీ వాళ్ళతో స్నేహ సంబంధాలు. కాంగ్రెస్ రాజీనామా చేయరు, కాంగ్రెస్ తోనే ఉంటారు, ఇంకో పార్టీతో సహవాసం చేస్తారు. చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యానికి భిన్నంగా నేను రాజకీయాలు చేస్తానని తమ్ముడు వచ్చినాడు. భిన్నమైన తర్వాత ఆయన జోలికి ఈయన బాగుడు, ఈయన ఆయన జోలికి మళ్ళీ మేము అన్నదమ్ములు అంటారు. ఇదేం రాజకీయం? రెండు రూపాంతరం అంటే ఏంటి? స్ట్రక్చరల్ గా డిఫరెంట్ గా ఉండడం. ఇది రూపాంతరం కాదు, ఇది ఉల్టా. ఇప్పుడు ప్రజారాజ్యం పోయి కలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అందరితోనూ సహవాసం చేశారు. లిటిల్ బిట్ 11 సంవత్సరాలే. 11 సంవత్సరాలలో ఇన్ని పార్టీలతో సహవాసం చేశారు. కాబట్టి ఇదేం భిన్నమైన రాజకీయం అర్థం కాదు. కాబట్టి చిరంజీవి గారు ఎలా ఉంటారంటే సినిమా నటుడు వరకు బాగుంటారు, రాజకీయాల్లో మాత్రం అంటే ఇక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడిన అంటున్నాడు కదా మొన్న లైలా దెబ్బకి. ఇప్పటికి ఆ మాట 2-3 సార్లు అన్నారు. రాజకీయాలు మాట్లాడినాడు, రాజకీయాల్లో ఫుల్ టైం ఉంటానన్నాడు, ఫుల్ టైం ఉంటానని చెప్పాడు. ఆయన ఇదిగో నిలబడలేకపోతున్నాడు. వాళ్ళు ఏమంటే రావడం నేను ఒక మాట విన్నాను అనుకున్నాను కదా, బహుశా మీరు నేను ఉంటారేమో. చిరంజీవి గారు 18% ఓట్లు వచ్చిన తర్వాత ఎవరో మీలాంటి జర్నలిస్ట్ వెళ్ళి కంగ్రాచులేషన్ సార్ 2 మహా పార్టీల మధ్య ఉంటే అయ్యే ఇట్లా అనుకుంటారా, నేను గెలవస్తాను అనుకున్నా అంట. అంటే అయిపోయినంటే రామారావు గారు గెలిచిపోతాం అనుకున్నాడు. అది సహజం కాదు కదా, 18% ఓట్లు అంటే తక్కువ ఓట్ల. కానీ ఆయన అట్లా తీసుకోవాలా, పోటీగా తీసుకొని నిలబడి ఉంటే నిజంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. రెండోది ఇప్పుడు రాజీవ్ గారు ప్రస్తావించినట్టు సినిమా వాళ్ళందరూ ఈ లైలా సినిమా దృష్టిలో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి కొమ్మినేని గారు. ఇట్లే ఉండదు. ఎందుకంటే పదే ఇదేదో ఈ రోజు జరిగిన అతను వ్యవహరించిన తీరు వల్ల వైసీపీ వాళ్ళు హర్ట్ కాలేదు. జబర్దస్త్ టీముల్లో యాంకర్లు, కమెడియన్స్ ప్రతి డ్రామా షోలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగా ఎటకారంగా మాట్లాడుకుంటూ ఇంకా కామెడీ మర్చిపోయారు. కామెడీ చేత కాదేమో, బహుశా కామెడీ చేయడం కొంచెం కష్టమే. కామెడీ ప్లేస్లు తీసుకొచ్చి జగన్ ఎటకారం చేస్తూ మాట్లాడు, మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తే దయ గురించి అర్థం చేసుకున్నాడు. నేనేమంటానంటే మీరు జగన్ గారు వద్దనుకుంటారు కదా, జగన్ అభిమానించో చూడొద్దండి సినిమా, మీకేం ఇబ్బంది? ఇప్పుడు మీరు షోలో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, ఫైన్. జగన్ అభిమానించారు, మీ సినిమా చూడరు, వద్దనుకోండి అంటున్నా. మీరు జగన్ వ్యతిరేకించారు, సినిమా చూసుకోండి. కాబట్టి విశ్వక్సేన అయినా ఇంకొకరైనా దారి ఇప్పుడు కనీసం అలా మాట్లాడినాడు, ఈ దృష్టికి వచ్చింది అని వెళ్ళిపోయిన తర్వాత అదే సభలో సారీ చెప్పుండాలి కదా, అదే ఆ తిక్కలోడ అభిప్రాయం అని చెప్పుండాలి కదా. ఆ తింగలోడ అభిప్రాయం చెప్పకుండా మీరు వచ్చినట్టు మళ్ళీ 24 గంటలు వచ్చి కూర్చొని మాట్లాడు. రెండోది నిన్న షోలో కూడా సీనియర్స్ ఈ రోజు అతను ఏది పడితే అది మాట్లాడుతుంటే ఆ యాంకర్ ప్లేస్ లో ఉండే సీనియర్ యాంకర్ నవ్వుకుంటున్నారు, కామెడీ చేస్తా అంటే పేరు పెట్టి చెప్తున్నాడు అతను. వీళ్ళందరూ చిన్న వాళ్ళం కాదు కదా. కాబట్టి మీరు వద్దు జగన్ అనుకుంటే ఎనఫ్ అట్లా నడపండి. వాళ్ళు వద్దు అనుకుంటారు. వాళ్ళు చెప్పింది మన వైసీపీ అభిమానించే వాళ్ళు ఆ సినిమా చూడొద్దు అన్నారు. మీరేం చూడొద్దండి, అభిమానించి వ్యతిరేకించే వాళ్ళు చూసుకోండి, ఎవరొద్దన్నారు. ఈయన మన ఒక సినిమా మాట్లాడి రామ్ చరణ్ చేసే సినిమా అది పోయింది, ఇది రేపు పట్టుకొస్తే ఇతను ఏడ వస్తే అట్నే అవుతుందని గుర్తించుకుంటే ఇట్లాంటివి ఎక్కడ ఆపడం అనేది వైసీపీ వాళ్ళు ఫస్ట్ టైం కరెక్ట్ గా రియాక్ట్ అయినారు. దాన్ని మనం సబ్బడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతకాలం ఓపి పడతారు, పదే చులకన చేసి తాడు బొంగరో లేని వాళ్ళు, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి పనికిరాని వాళ్ళందరూ కూడా విమర్శిస్తా ఉంటే 1,32,00,000 ఓట్లు వచ్చిన ఆయన 2-3 కోట్ల మంది ప్రజల ఆధారం పొందిన ఆయన అభిమానులు గమ్మున ఉంటారా? ఖచ్చితంగా దీని ఒక హెచ్చరికగా తీసుకొని అందరూ వాళ్ళ పరిధిలో ఉంటే ఒక రాజకీయం తెలుసుకుంటే డైరెక్ట్ గా వచ్చి రాజకీయం చేయండి. జగన్ తిట్టండి, ఏం అభ్యంతరం, రాజకీయ అభ్యంతరం. కానీ వేదిక పైన వద్దనుకున్నారు, ఆడగడ చేయదలుచుకున్నారు, చేయండి. జగన్ అభిమానులు చూడరా అనుకోండి, చేసుకోండి. ఓ పక్కేమో అట్లా మాట్లాడి ఇప్పుడు మళ్ళీనేమో అర్థమైనట్టుంది, సినిమాకి జరిగిన నష్టం ఏంటో అర్థమయ్యి కొద్దిగా మార్చుకుని నేను రాజకీయాలు మాట్లాడని చెప్పాల్సిన పరిస్థితికి చిరంజీవి గారు వచ్చారు.